ఏపీ మంత్రినా మజాకా, అధికారుల బరితెగింపు. రెవెన్యూ టౌన్ ప్లానింగ్ శాఖలకు భారీగా ముట్టిన ముడుపులు. 6వ అంతస్తుకు సన్నాహాలు, అడ్డుకట్ట వేయని యంత్రాంగం, అటువైపు కన్నెత్తి చూడని అధికారులు. సిఎంసి కార్యాలయానికి కూతవేటు దూరంలోనే బిల్డర్ల అరాచకం. కలెక్టర్, రెవెన్యూ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు అందిన చర్యలు శూన్యం. అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్న అధికార యంత్రాంగంపై ప్రజల ఆగ్రహం. ఇది కానామేట ముచ్చట. మనం ప్రతిరోజు కూడా ఇస్తున్నాం. ఏది షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి కానామేట్లో ఇగో పరిస్థితి ఇది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి కూతవేటు దూరంలో హైటెక్ సిటీ నడిబొడ్డున ప్రభుత్వ నిషిద్ధ 22A ఆస్తుల జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిపై జరుగుతున్న అక్రమ నిర్మాణాల వ్యవహారం రోజు రోజుకు తీవ్ర దుమారం రేపుతుంది. సర్వే నెంబర్లు 11/33, 11/34లోని సుమారు 4,000 చదరపు గజాల ప్రభుత్వ భూమి ఆక్రమణ, దానిపై కొనసాగుతున్న భారీ నిర్మాణాలపై వరుసగా ఫిర్యాదులు, వార్తా కథనాలు వెలుగులోకి వస్తున్నప్పటికీ సంబంధిత శాఖలు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. సుమారు 100 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిపై నిర్మాణాలు కొనసాగుతుండగా రెవెన్యూ టౌన్ ప్లానింగ్ ఇతర సంబంధిత విభాగాలు మౌనం పాటించిన వెనకాల రాజకీయ అండదండలు ఉన్నాయని, దానికి తోడు అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టాయనేందుకు వాస్తవ పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. ప్రజలు ఆస్తులు, ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యతలో ఉన్న ప్రజాప్రతినిధులే వాటిపై కన్నేస్తే కంచె చేను మేస్తే అన్న చందంగా కానామేట వ్యవహారం నిలువెత్తు నిదర్శనంగా పేర్కొనవచ్చును. పక్క రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి తెలంగాణలోని విలువైన ప్రభుత్వ భూమిని దురాక్రమణకు పాల్పడ్డారనే ఆరోపణలు తీవ్ర చర్చానీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మంత్రి పేరు ఈ భూదందా వ్యవహారంలో వినిపిస్తుండడంతో కానామేట్ ఈ భూ వివాదం ఇప్పుడు 2 రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ఆంధ్రప్రదేశ్ మంత్రికి ఆడ సరిపోతులేవట, మరి అక్కడ సరిపోతులే అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఈ కథ చేస్తుండే. మరి తెలంగాణలో 100 కోట్ల భూమి కబ్జా చేసిన ఆంధ్ర మంత్రి, ఇది మంచుకుంటుంది హెడ్డింగ్కి. ఇది కథ. 100 కోట్లు ఏది కానామేట్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లు 11/33, 11/34 ఏదైతే ఉందో 4,000 చదరపు గజాలు ఉన్నటువంటి ఈ భూమిని 100 కోట్లు, సుమారు 100 కోట్ల ఉంటుందట దాని విలువ. దాన్ని ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మంత్రి కబ్జా చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇగో మంత్ర మజాక. ఇగో దీనిపైన మహాపత్రిక ఎన్నిసార్లు ప్రచురించిందో వార్తలు. ఇగో ఇవన్నీ. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూకట్పల్లి జోన్ మాదాపూర్ సర్కిల్ పరిధిలోని కానామేట్లో ప్రభుత్వ నిషేధిత 22A జాబితాలో నమోదైన కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిపై కొనసాగుతున్న నిర్మాణాలు, అధికార యంత్రాంగ పనితీరు నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అనే విధంగా తయారైంది. సర్వే నెంబర్లు 11/33, 11/34లోని సుమారు 4,000 చదరపు గజాల ప్రభుత్వ భూమిలో రాత్రింబవళ్లు బహుళ అంతస్తుల నిర్మాణాలు కొనసాగుతున్నాయంటూ స్థానికులు గగ్గోలు పెడుతూ సంబంధిత శాఖల ప్రజావాణిలో పదుల సంఖ్యలో ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని, చర్యల విషయంలో మీనామేషాలు లెక్కిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఒకవైపు భూమి ప్రభుత్వానికి చెందినదా కాదా అన్న అంశం రెవెన్యూ శాఖ పరిధిలోకి వస్తుందని మున్సిపల్ అధికారులు చెబుతుండగా, మరోవైపు నిర్మాణాల నియంత్రణ బాధ్యత మున్సిపల్ శాఖదేనని రెవెన్యూ అధికారులు పేర్కొంటూ 2 శాఖల బాధ్యతలను విస్మరించి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం బాధ్యత రహిత్యానికి అద్దం పడుతుంది. గతంలో పనిచేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఇప్పుడు అక్రమం అని తేల్చి కూల్చివేతలు జరిపిన అధికారులు ఇప్పుడు ఎందుకు అడ్డుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు నిర్భయంగానే రేయింబవలు పనులు కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే 5 అంతస్తుల నిర్మాణం పూర్తి కాగా ప్రస్తుతం 6వ అంతస్తు నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ అధికారులు వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు చేసేసరికి అది 20 ఫ్లోర్ కూడా దాటుతుంది. అది మొన్న స్టార్ట్ చేసారు, రోజు పేపర్లో వస్తుంది, టీవీలో వస్తుంది. ఇప్పటికే 5 అంతస్తులు అయిపోయిందట, 5 ఫ్లోర్లు కట్టిరట, 6వ ఫ్లోర్ కడుతున్నారట. ఈ అధికారులు వాళ్ళ మీద వీళ్ళు ఇది మీకు వస్తుంది మాకు వస్తుంది కొట్టుకునే లోపు వాడు 20 అంతస్తులు చెప్తాడు.
ప్రభుత్వ రికార్డులో భూమి నిషేధిత జాబితాలో నమోదై ఉన్నట్లు స్వయంగా కలెక్టర్ నివేదిక రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. పలు ఫిర్యాదులు వెలువడుతున్నప్పటికీ నిర్మాణ పనులు ఆగకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. హైటెక్ సిటీ నడుబొడ్డున సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి సమీపంలోని ఏ నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు స్పష్టమైన చర్యలు కనిపించకపోవడం పైన స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో అధికారులు వెంటనే స్పందించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వ భూమి వ్యవహారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ల శ్రీనివాస్ను మహాప్రతినిధి ప్రశ్నించగా నాకేం తెలియదు, తహసీల్దార్కే తెలుసు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం బాధ్యత రహిత్యానికి నిదర్శనం. ఇది కథ. పోలీసుని అడిగితే మున్సిపల్ అంటాడు, మున్సిపల్ అయితే టౌన్ ప్లానింగ్ అంటాడు, టౌన్ ప్లానింగ్ అడితేనే హెచ్ఎండి అంటాడు. కావచ్చు ఇక ఒక్కొక్కరు నాది కాదు నాది అనుకుంటూ పోయేసరికి బిల్డింగ్ లేపుతారు, అయిపోతుంది. ఆ రిబ్బన్ కటింగ్ కూడా ఇచ్చి ఎత్తాడు ఏపీ మంత్రి ఎవరు గెస్ట్గా. మరి ఇక్కడ అవినీతి తిమింగళాలపై ఏసీబీ నజరేది. ఏసీబీ అన్నిటిపై చేస్తుంది. మరి దీని మీద ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి ఎక్కడో మారంమూల గ్రామం అంటే అది కూడా కాదు, శివాలంటే అది కూడా కాదు, హైటెక్ సిటీ నడిబొడ్డున జరుగుతూ ఉంది ఇది. రెవెన్యూ శాఖ చేతులెత్తేసింది, జిహెచ్ఎంసీ తప్పించుకుంది. మరి హైడ్రా ఎక్కడ? రెవెన్యూలు పక్కకు వేయరు, జిహెచ్ఎంసీలో మొత్తం లైట్ తీసుకున్నారు. మరి హైడ్రా కూడా ఉండాలి కదా, హైడ్రా ఎక్కడ పోయింది? అది కూడా సైలెంట్ అయిపోయింది. ఎంత జరుగుతుంది కథ. పూరి రథయాత్రలో తక్కిసలాట, ఒకరి మృతి, 120 మంది గాయాలు. ఒడిశాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం పూరిలో జరుగుతున్న జగన్నాథుడి రథయాత్రలో గురువారం ఘోర విషాదం చోటు చేసుకుంది. జగన్నాథ రథయాత్ర చూసేందుకు భారీగా తరలి వచ్చిన జన సమూహాన్ని నియంత్రించే క్రమంలో ఒక్కసారిగా తొక్కిసలాట లాంటి ఉధృత పరిస్థితి ఏర్పడింది. ఈ దుర్ఘటనలో ఒక భక్తుడు ప్రాణాలు కోల్పోగా సుమారు 100 నుండి 120 మంది వరకు తీవ్ర గాయపడ్డట్టు సమాచారం. పూరి రథయాత్ర చాలా గ్రాండ్ జరుగుతుంది. దేశంలో ఉన్నటువంటి చాలామంది నలుమూల ప్రజలందరూ కూడా అక్కడ వెళ్తారు, అక్కడ పాల్గొంటారు. అయితే అక్కడ ఎప్పుడైనా కూడా ఈ రథయాత్ర చేస్తున్న సమయంలో తొక్కిసలాట అనేది కామన్గా జరుగుతూ ఉంది. మరి దీనిపైన అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకు ఒక్కసారి అంటే ఏం కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు కూడా అదే జరిగిందంటే దానిపైన చర్యలు తీసుకోవాలి. సరే, భక్తులు రద్దీ ఎక్కువ ఉండొచ్చు కాక, ఉన్నప్పుడైనా ఏదన్నా ఒకటి భక్తులను ఇంతమందిని పరిమితి మంది తీసుకురావడమా, లేదా ఒక క్యూ లైన్లో తీసుకురావడమా, ఏదో ఒకటి చేస్తే అయిపోద్ది కదా. ప్రతిసారి ఈ వార్త వినాల్సి వస్తుంది, విషాదం అని చెప్పేసి. సో ఎందుకంటే అందరూ భక్తితోనే పోతారు, అలా పోయేసరికి ఇట్లా విషాదంగా అవడం అనేది కరెక్ట్ కాదు. సో దానిపైన ఏదో ఒక చర్యలు తీసుకోవాలి. భక్తులు అంతమంది పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు దానికి ముందస్తుగా చర్యలు తీసుకోవాలి, పోలీసులు కావచ్చు, ఆలయ అధికారులు కావచ్చు, అందరూ కూడా. హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం, పోలీసులకు చిక్కిన ఎమ్మెల్సీ కుమారుడు, మరో 3 అరెస్టు, పరారులో ఉన్న 4 కోసం గాలింపు. ఇది కథ. ఆ ఎమ్మెల్సీ మలవులు ఎమ్మెల్సీ కొడుకు, మరి ఎమ్మెల్సీనే అలా తండ్రి, ఆ మాత్రం కొడుకు డ్రగ్స్ తీసుకుంటున్న విషయం కూడా తెలియకుండా అంత బిజీ ఉన్నాడా? మరి ఆయన మరి అంత మంచిగా పాలన చేస్తుండవచ్చు ఆయన. అంటే జనం అని చెప్పేసి ఇంట్లో వాళ్ళని పట్టించుకోకపోతే ఈ విధంగా తయారైన కావచ్చు కొడుకు. మరి ఆ రకంగానే ఆయన మరి మంచిగా చేస్తుండ కావచ్చు ప్రజలకు, వాళ్ళ తండ్రి ఎమ్మెల్సీ. హైదరాబాద్లోని మంగళహాట్ పోలీస్ స్టేషన్